అందరికి మేమైతే బాగున్నాం. ఈ రోజు అయితే మ్యాటర్ ఏంటంటే మా తోటి యూట్యూబర్స్ తోటి అయితే ఆ దెయ్యాల గుహకి వెళ్తున్నాం. సో ఆ గుహనైతే ఎవరు ఎప్పుడు కూడా చూపించలేదు. అది పూర్వీకులు అక్కడ నివసించేవారని మాకు హిస్టరీగానే తెలుసు. దాని గురించి అయితే మాకు పూర్తి వివరాలు ఏం తెలియదు. ఇప్పుడైతే మేము అక్కడే వెళ్ళబోతున్నాం. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అంతేకాదండి, వెళ్ళే దారి అయితే మాత్రం చాలా భయంకరంగా ఉంటది. అది ఒక పెద్ద టన్నల్ టైప్ ఉంటది అనమాట. మేమైతే ధైర్యం కోసం అని చెప్పి కొంచెం నిప్పు పెట్టడానికి డీజిల్ కూడా తీసుకెళ్తున్నాం. అంతేకాదు, ఇదిగోండి మాకు కావలసిన డ్రింక్స్ కావచ్చు, వాటర్ బాటిల్స్ కావచ్చు, ఇదంతా సుదీర్ఘమైన ప్రయాణం కాబట్టి చాలా లోయల గుండా మేము వెళ్ళవలసి ఉంటది. కాబట్టి ముందు జాగ్రత్తగా అయితే మేము పట్టుకున్న డ్రింక్స్, వాటర్ బాటిల్స్ అయితే పట్టుకుని వెళ్తున్నామండి. గుహ అయితే చాలా భయంకరంగా ఉంటది. అక్కడికి వెళ్ళి మీకు మొత్తం కూడా మేము ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. ఎవరు ఇంత సాహసం చేసి అక్కడైతే వెళ్ళి ఉండరు. మేమైతే సాహసం చేసి ఈ రోజు వెళ్తున్నాం. వీడియో ఎండ్ వరకు చూసేయండి, చాలా ఇంట్రెస్ట్ గా ఉంటది. ఇంకా లేట్ చేయకుండా మనం అయితే ఇంకా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఇంకా వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం వెళ్ళాల్సిన ప్లేస్ ఇక్కడేనండి. మీకు చివరి కొండ కనిపిస్తుంది కదా, దాని అడుగుల్లో వెళ్ళాలన్నమాట. మనము ఇప్పుడు చాలా లాంగ్ వెళ్ళాలి. మనమైతే మాక్సిమం జూన్ చేస్తున్నాం. ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడ కిందకి. ఇది 3 km వెళ్ళాలి. ఇక్కడ నుంచి 3 km అయితే ఉంటది. లోయ చాలా ఎక్కువ కాబట్టి మీకు దగ్గరలా కనిపించవచ్చు. సో మనం ఇప్పుడైతే అక్కడికి వెళ్ళాలన్నమాట. ఓకే, ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి దగ్గరికి అయితే వచ్చాం. చాలా లాంగ్ అనమాట వచ్చాం. అటు చూస్తే మనం లోయలో అయితే ఉన్నాం. మీరే చూడండి పెద్ద పెద్ద బండరాలు. మనమైతే చాలా దూరం వచ్చాం. చూడొచ్చు ఎలా ఉందో. ఇక్కడ నుంచి అన్ని జంప్ చేసుకుంటూ వచ్చాం. మొత్తానికి చెమటలు కూడా పట్టేసినాయి. ఓకే, మనమైతే ఇంకా గుహలోకి అయితే వెళ్ళిపోదాం. లోపల ఎంట్రీ అయితే ఇచ్చేద్దాం. అయితే ప్రస్తుతానికి బాగా అలసిపోయి కూర్చొని తెచ్చుకున్న డ్రింక్స్ అయితే తాగబోతున్నాం. ఆల్మోస్ట్ మనం గుహ దగ్గరికి అయితే వచ్చాము. కంగారు పడిన అవసరం లేదు. ఇంకా గుహ దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా తెచ్చుకున్న వాటిని అయితే తాగేసి తాగుదాం, ముందుకైతే వెళ్దాం. ఒకటే మిగిలింది. ముందుకు వెళ్ళిపోదాం. మరి దగ్గరకు వచ్చాం మొత్తానికి. మా గిరిజన ప్రాంతాల్లో బాగా ఎక్కువగా తింటుంటారు. ఈ లేతగా ఉంటదా, అయితే కోసుకుని కందులతో బాగా తింటారు అనమాట. ఇంకా మనం వచ్చింది దీనికోసం కాదు. ఈ వీడియో కూడా ఏదో ఒక రోజు చేద్దాం. సో మనమైతే ముందుకు వెళ్ళిపోదాం. చూడండి, ఇదే గుహ. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. చూస్తున్నారు కదా, చాలా ఇరుకు ప్లేస్ అనమాట. నేనైతే ఇప్పుడు
చిన్న ప్లేస్ మీకు దూరం చూపిస్తాను. ఇంత కష్టమో చాలా జాగ్రత్త. ఇక్కడ నుంచి మామో చెప్పిరికి పోయింది. అబ్బో ఒళ్ళే సరిపోవట్లేదు. ఓకే దా మా వాడైతే దిగేస్తున్నాడు ఇప్పుడు. ఓ అమ్మ నువ్వైతే సరిపోవట్లేదు. ఇంకా మనోళ్ళు అయితే ఇంకా వెనక్కి ఉన్నారు. మేము దిగడానికి టైం సరిపోతుంది. ఇక్కడ నేను దిగాలంటే ఇంకా చచ్చుడే. సో ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ అసలు ఇరిగిపోకూడదు. చాలా చిన్న ప్లేస్ చూస్తున్నారు కదా, జారిపోతున్నాను. అమ్మాడి మేమైతే దిగేసాం మొత్తానికి. మా వాళ్ళు అయితే ఇంకా వెనకాల ఉన్నారు. జాగ్రత్తగా దిగండి. అత్యంత భయంకరమైన ప్లేస్. మంది మళ్ళీ పోయిస్తారు దిగుతారు కదండి, ఎలా దిగుతున్నాం చూడండి. మన కెమెరామెన్ అయితే చూడండి. చూడండి మేమైతే ఆల్మోస్ట్ గుహకు వచ్చాం. ఇదే గుహ. ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. చూడండి అయితే మనం ఇప్పుడు లోపలికి వెళ్ళాలంటే మనకు లైట్ ఎలాగో తెచ్చుకోలేదు, అందుకనే కాగడ రెడీ చేయాలి. అందుకనే గుడ్డ తెచ్చాము, డీజిల్ కూడా తెచ్చాము. అందుకే భయంకరంగా ఉంది. అయితే చాలా వెరైటీగానే ఉంది. లోపలికి వెళ్ళాలి. వచ్చేస్తుంది బయట. అక్కడ లోపల వెళ్ళి చూపిస్తాము. లోపల వెళ్ళి చూపిస్తాం ఫ్రెండ్స్. లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా కాగడా ఉండాలి, కంపల్సరీ ఉండాలి. లోపల ఏదేందో మాకేం తెలుసయ్యా. అసలుకే ఉండొచ్చు. ఈ టైంలో ఎవరు అక్కడ లోపల దూరడానికి లేదు. అసలు ఎవరు దూరలేదు, మనమే దూరుతున్నాం. ఆనాటి కాలంలో మాత్రం వెళ్ళే వాళ్ళు ఇక్కడ. పిల్లలైతే వచ్చేస్తున్నాయి. మేము మాట్లాడుతుంటే ఒక్కటే లోపలే గుహ అయితే ఉంది. భారీ గుహ ఉంది. ఇదంతా కూడా దీన్నే ఆ కాలం నాటి దొంగల గుహ అని కూడా పిలిచేవాళ్ళు అనమాట. భయంకరమైనటువంటి టన్నల్ లోకి అయితే మేము రావడం జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం అండి నేనైతే టన్నల్ లోకి రావటం. నాకైతే ఈ టన్నల్ చూస్తుంటేనే ప్యాంట్ అయితే తడిసిపోతుంది. ఇంక లోపల ఎలా ఉంటది. ఏంది ఇది వెలగట్లేదు? ఏంటి వెలగట్లేదు? ఇది కూడా డీజిల్ లో వర్త్ లేదా? కాగడాలు అయితే రెడీ అయ్యాయండి. లోపలికి వెళ్దాం. లోపలికైతే మా బావగారి ముందు వెళ్ళాలి. మా బాబాయ్ వెళ్ళాలి ముందు. పద. వావ్, ముందుకే ఉండాలి. వాళ్ళు వస్తే పద. కనిపించట్లేదు లోపల. పద. మొత్తం పొగైపోయిందే. బయటకు వచ్చేవలసిందే. ఏం చేస్తున్నాం మనం? లోపల వెళ్తున్నాం. ఏంటి కనిపించట్లేదు లోపల. చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు. మాకైతే ఏం కనిపించట్లేదు. మేము అనవసరం
మంట పెట్టినట్టున్నాం కానీ పైన ఏటుందో తెలియట్లేదే. పైన ఇంకేదైనా ఇటు నుంచి ఒక కన్నం ఉంది చూడండి. ఇటు ఇక్కడ కన్నం ఉంది, ఇటు ఒక కన్నం ఉంది, ఇటువైపు కూడా గుహ ఉంది. ఇంత మించి సాహసమేమో లోపల వెళ్ళదలుచుకోవట్లేదు, ఎందుకంటే ఈ పొగ లేకుండా వెలుగుంటే బాగుండును. మంట అనక పొగ వస్తుంది. చూడండి ఇటువైపు కూడా గుహ ఉంది. అటువైపు ఒక కన్నం ఉంది, ఇటువైపు ఒక కన్నం ఉంది చూడండి. జాగ్రత్తగా ఇలాంటి గుహాలు కనిపించట్లేదు, అది చాలా లాంగ్ ఉంది. లేదు లేదు అంతేనా? ఓకే, ఇదైతే ఇక్కడ దాకా ఉంది. మనకు నాకు తెలిసి ఇక్కడ జంతువులు ఉందిరా. జంతువులు ఉంటాయి ఇక్కడ. ఇదో చూడు ఫ్రెష్గా. అరే ఇదే ఇదే ఇది తెలుగు బండి వేసినట్టుందిరా. తెలుగు బండి గబ్బిలాలు లోపల మామూలు లేవు. తెలుగు బండి వేసిందా? తెలుగు బండి వేసింది. ఈ ప్లేస్ లో అయితే ఎక్కువసేపు ఉండడం కష్టం అండి. చూడండి లోపల వెళ్ళాలి. మన ఇప్పుడు ఆరిపోవడానికి రెడీగా ఉన్నాయి ఎలుగుబంట్లు. అవి కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మేమైతే వెళ్ళిపోదాం బయట. బయట అయితే వెళ్ళిపోతాం. ఎలుగుబంట్లు ఉన్నాయి. సౌండ్ సౌండ్ విన్నావా? ఇది అమ్మ లోపల నుంచి వదిలేసి వచ్చారు. మరి ఏటో సౌండ్ అక్కడ నుంచి మీరు వినలేదా? వచ్చేసింది మరి ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. కింద ఓకే ఫ్రెండ్స్, మనం కిందకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఇలా ఉంటే కష్టమే. లోపల ఏది ఉందో తెలీదు మనకు. సౌండ్ అయితే వచ్చింది. గుహ చూడండి ఎంత భయంకరంగా ఉందో. చాలా భయంగా ఉంది. లోపల అడవి జంతువులు కూడా ఉండే అవకాశం ఉందండి. ఎక్కువసేపు ఉండడం అయితే మంచిది కాదు. అదిగోండి గబ్బిలం అయితే ఒక్కొక్కటి అలా వచ్చేస్తూ ఉన్నాయి, మేము చూస్తూ ఉన్నాం కదా. బాగా ఏంటి బాబు శబ్దము? ఏమో మరి ఏం బాగా నుంచి గుడుగుడు గుడుగు మంది. చూస్తున్నావు కదా ఎలాగుంది చెప్పాలంటే దెయ్యాలు శబ్దాలు అయితే వింత వింతగా వస్తూ ఉన్నాయి. శబ్దాలు అయితే వింత వింత శబ్దాలు వస్తున్నాయి. పొగ అయితే చూడండి, మేము అక్కడ పెట్టిన పొగ ఇలా కూడా బయటకు వస్తుంది, మీరే చూడొచ్చు. అయితే మనకైతే సౌండ్స్ అయితే వెరైటీగా వచ్చింది లోపల. అంటే లోపల డబ్బా ఎలా కొడితే సౌండ్ వస్తుంది అలా వచ్చింది. అదేటో మరి మనకైతే తెలీదు. లోపల చాలా పెద్ద గుహ ఉంది. ఓకే ఫ్రెండ్స్, నాకైతే చాలా భయం అనిపించింది. చాలా భయపడ్డాను నేనైతే. నాకు కూడా అంత కారిపోయింది. చూస్తున్నా గుహ ఎలా ఉంది. ఇది అమ్మ, మనం ఏం తెలుసుకోకుండా వచ్చాం కదా. ఏం తెలుసుకోకుండా వచ్చాం. ఇంకా లైట్ అంటే లోపల వెళ్ళాల్సింది, లైట్ లేదు కదా. పొగకి ఏటి కనిపించట్లేదు. దగ్గర ఏది వచ్చేసినా మనకు తెలియదు. ఉండడం మరీ మంచిది కాదని ఇంకా మేమైతే వెనక్కి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఇటు సైడ్ వెళ్ళడానికి అయితే అవ్వదు. మళ్ళీ మేమైతే ఓకే, ఇప్పుడైతే మనం వచ్చిన దాని నుంచే ఎక్కాలి, వేరే మార్గం అయితే లేదు.
ఏమైనా దెయ్యం లాగేసినా మరి ఈ వీడియో నా వీడికి ఇదిగా ఉంటది, గుర్తుగా. పట్టి లాగింది, కాలు పట్టి లాగింది కాలు పట్టి లాగింది. మరి ఇంతవరకు వీడియో చూశారు కదండి, తప్పకుండా నచ్చి ఉంటది అనుకుంటున్నాం. ఎందుకంటే మీకోసమే మేమైతే ఇంత ప్రయాసపడ్డాం. చూశారు, గుహ మొత్తం చూపించాము. ఎంతో కష్టపడి మీకోసం అని ఇంత దూరం వచ్చాము. మమ్మల్ని సపోర్ట్ చేయండి గాయ్స్ అందరూ. అలాగే ఈ వీడియో వల్ల మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మా యొక్క ఛానల్స్ ని అయితే సపోర్ట్ చేస్తారని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఉంటా ఫ్రెండ్స్, బాయ్. బాయ్.